మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మీ భర్త కానీ, మీ పేరెంట్స్ కానీ, వాళ్ళ బాధ్యత మీకు ఉంది. వాళ్ళ బాధ్యత చూస్తూ ఒక చేతితో నన్ను పట్టుకుని ఒక చేతితో పనిచేయాలన్నారు. నువ్వు రెండు చేతితో వాళ్ళని పట్టుకుంటే నువ్వు సంసారం మునిగిపోతావు. అలాంటి సంసారం విడిచిపెట్టలేదు. నీ కర్మను నువ్వు ఖర్చు చేసుకోకుండా వెళ్తే మళ్ళీ చుట్టుకుంటుంది. సో ఆ చేసే కర్మని ఈశ్వరుడు అనే భావంతో మనుషులకు చేస్తున్నానని కాకుండా ఉన్నదే ఈశ్వరుడు, మీరు ఉన్నారు, ఈశ్వరుడు నా కర్మ ఖర్చు చేస్తున్నాడు అని అందరిలోని ఈశ్వరుని చూస్తూ అది ఇష్టంగా నీకు వచ్చిన ప్రారంభాన్ని ఇష్టంగా అనుభవిస్తూ ఆసక్తి లేకుండా జీవిస్తూ సత్కర్మ లేకుండా పవిత్రత రాదని. ధనంతో చేయాలని లేదు సత్కర్మ. నీకు భగవంతుడు ఒక్కొక్క టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ ఉపయోగించుకుని నువ్వు ఎదుటివాడికి సహకరిస్తూ సంఘటన కాబట్టి సంఘానికి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేస్తూ మనం జీవిస్తూ ఉండాలి. గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పుడు విడిచిపెట్టద్దన్నారు. మనం అద్వైతం గురించి మాట్లాడుతున్నాం. పొందవలసిన స్థితి అద్వైత స్థితి. కానీ నువ్వు దేంతో తాదాత్మ్యం పొందుతున్నావు? 100% శరీరంతో తాదాత్మ్యం పొందుతూ నేను చైతన్యం, నేను ఆత్మ అని నోటుతో అనడం కరెక్ట్ కాదు. అయితే మనం ఆత్మే. 100% నారాయణ చెప్పినట్టు అందరం చైతన్య స్వరూపులమే. కానీ అది మర్చిపోయి ఈ దేహాత్మ బుద్ధి నిజం అనుకుని ఈ నిజం అనుకున్న దానితో జీవించేస్తున్నాం బహుజనులు. ఇందులో నుంచి హ్యాబిట్లో నుంచి బ్రేక్ చేసుకుని మెల్లగా మనం ఆత్మగానం చెందాలి. సో దానికి పవిత్రత అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత పవిత్రంగా చైతన్య ఆత్మ ఉందో అంత పవిత్రంగా మనసు అవ్వకుండా ఏకీభవించదు. ఒక్క వాసన ఉన్నా చాలు నీకు విపక్షణ అయిపోతున్నది, నిన్ను అక్కడ అంగీకరించదు. అంటే వెన్నెల అయితే కృష్ణుడు తిరుగుతాడు కానీ నువ్వు కాకరకాయ పెడితే కుదరదు. కాకర చేదు ఉన్న మనస్సుని శుద్ధ చైతన్యంలో ఎలా కలుపుతామండి? అది కలపడానికి ఆస్కారం లేదు. ఇది డివైన్ రాక్ అగేన్స్ట్. సో దీన్ని పవిత్రం చేయడానికి ప్రతి మహర్షి, ప్రతి ఋషి, ప్రతి సత్పురుషుడు ఎఫెక్ట్ పెట్టారు. వాళ్ళు ఎఫెక్ట్ పెట్టడం రాలేదు, వాళ్ళే ఎఫెక్ట్ పెట్టారు మన కోసం. సో మనం ఆయన మాటని ఫాలో అయితేనే మనకి డెస్టినేషన్. హియర్ అండ్ నౌ అన్నారు. నువ్వు కూర్చుని లేచేటప్పుడు నీకు అనుభవం వస్తుంది. ఎప్పుడు నీకు పరిపక్వత వచ్చినప్పుడు నువ్వే ఓన్లీ వాట్ యు డిజైర్. ఎన్నోసార్లు కూర్చుని వెళ్ళడం జరిగింది. ఎంతమంది మనం ఆ స్థితి పొందారు. ఆయన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈజీగా పొందేయచ్చు అని చెప్పారు. ఎందుకంటే అది అత్యంత ఈజీ, అలాగే అత్యంత డిఫికల్ట్. ఎవరికి? అన్ని చింతన చేసే వాళ్ళకి ఇది అందదు. ఏకాగ్రత, కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఒక గురువులో, ఒక ఇష్ట దైవాల్లో దృష్టిలో పెట్టుకుని వారి కోసమే, ఈ పరమాత్మ కోసం, ఇది పొందడం కోసం నాకు ఆయన సరిపోతాడు. ఈ జీవితం ఏదైతే ఉందో ఇదంతా కళ. ఈ కళలో మనం అందించుకోకుండా అటాచ్మెంట్తో మన పనులు ఈశ్వరుడికి చేస్తున్నాం అనే భావంతో చేసి విడిచిపెట్టేయాలని. పట్టుకుని కూర్చుంటే దుఃఖం వెంటాడుతుంది. మనుషులు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతారు, దుఃఖం వచ్చేస్తుంది బహుజనులకి. దుఃఖరహిత స్థితికి తీసుకెళ్దామని ఆయన చేసిన కృషి, ఆయన వెంటనే జన్మని ఆయన సార్థకత చేసి ఎలా వెళ్ళిపోయారు. మనం సార్థకత చేసుకుంటే మనం సుఖీ అవుతామండి. ట్రూ సుఖీ అవడం అంటే లోపల చైతన్యాన్ని అనుభవం తెచ్చుకున్నవాడు మాత్రమే ట్రూ సుఖీ. You must know the truth and the truth alone shall set you free. లోపల చైతన్య అనుభవం పొందకపోతే నువ్వు ఇంకో జన్మ వేస్ట్ చేసుకుంటే అసలు నీకు ఉద్ధరించేవాడు అంటే ఉద్ధరించేవాడు వచ్చి నీకు బోధించి, నీకు అనుగ్రహించి, నీకు ఒడ్డుకు చేరుస్తానని చెప్పి అన్నకన్నా కదా. మనందరం ఒక్కమే ఉన్నాం. విశ్వసించిన వాడు ఆయన విశ్వసిస్తే ఆయన అభివృద్ధి చేసేస్తాడు. విశ్వసించినట్టుగా మనం ఉండాలి. విశ్వాసం విడిచిపెట్టుకోవద్దు. బొమ్మ కూడా ఉండాలి. ఏదో మన వల్ల కాదు, ఒక గురువు అనుగ్రహంతో తప్ప. సో ఆయన పట్ల విశ్వాసం చెదరకుండా చూసుకోండి. మనం ధరించి తీరుతాము. మనందరూ అంటే ఎవ్వరూ నిరుత్సాహపడక్కర్లేదు. అంటే ఇలా చెప్పారని మనం నిరుత్సాహం ఎందుకు పడక్కర్లేదంటే ఆయన ఇక్కడికి రావు, ఆయన ఫోన్లోనే రావు. సృష్టిలో మిలియన్స్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ జీవరాశుల్లో మనుషుల్లో ఈ కొద్దిపాటి మందే భగవాన్ దగ్గరికి, నాన్న దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే ఆయన దయ తీసుకొచ్చింది. అది ముగించే వరకు ఆయన దయ మనల్ని విడిచిపెట్టారు. సో నిరుత్సాహం వద్దు, అలానే అశ్రద్ధ వద్దు. శ్రద్ధగా ఉండి ఆయన మాటలు ఫాలో అవుతూ వీలైనంత తక్కువ. అంటే మీరు లగ్జరీ కోసం భక్తులు కట్టదు. గురువు లగ్జరీ
లగ్జరీ కోసం ధనం వెచ్చించద్దు. నీ ధనాన్ని సద్వినియోగం చేస్తూ సాత్వికంగా ఉండు, సాత్విక ఆహారం తిను, సాత్వికంగా నువ్వు జీవితాన్ని అంటే 3 గుణాలండి, సత్వము, రజస్సు, తమస్సు. రజోగుణానికి తమో గుణానికి ఈశ్వరుడు అందరు, అందుకు సత్వగుణాన్ని పాటించమన్నారు. అంటే మౌనంగా ఉంటూ పని నిర్మలంగా చేస్తూ నిర్మల జ్యోతి మామూలు లైఫ్ లివ్ చేస్తూ ఒకసారి వేపు స్వామికి వెళ్ళినాను. మామూలుగా అలాగే లివ్ చేస్తాం. ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, స్వేచ్ఛగా ఉన్నవాళ్ళు, సో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సంతోషాలు ఉన్నాయి. దేవుడు తప్పకొచ్చిన అవసరం కూడా తెలియదు. ఏదో వెళ్ళి ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్ళి అక్కడ బోర్డు మీద చదివకుండా 4-5 చీరలకు వచ్చి మీరు ఆడంబరానికి వెళ్ళద్దు అనేది ఆ మెసేజ్ ఏదో చదివి 4 ఐశ్వర్యం ఉన్నప్పుడు మనం అందరూ ఏదో పెట్టుకుంటాం కదా అకేషన్స్కి, అది సరిపోవడం కూడా. సో ఆ రోజు నుంచి 5తో జీవించడం మొదలుపెట్టిందండి. ఒక్క మాట బోర్డు మీద చదివి అంటే సంస్కారం అంటే అలా ఫాలో అవ్వమని నేను అనట్లేదు. అవసరానికి తగ్గట్టు కాబట్టి సంసారంలో ఉన్నారు కాబట్టి పెళ్ళిళ్ళు ఉంటాయి, తప్పు మాత్రంగా ఉండండి, అతి వద్దు. ఎందుకు చెప్తారు మహాత్ములు? చెప్పారు అంటే అవసరానికి నుంచి ఖర్చు పెట్టేసి ఎవరో చేస్తున్నారని 15 రోజులు ఫెస్టివల్స్ చేసేసి అనుకరణ అది స్పిరిచువల్ అంటే ఎలా ఉంటారని నాన్న ఎలా జీవించారు, తెల్ల వస్త్రం వేసుకున్నారు, హవాయి చొప్పు వేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన ముగ్గురు ఎందుకు ముగ్గారు? ఆయన ఐశ్వర్యం చూసారు, లేకపోతే ఆయన ఆత్మ చైతన్యం చూసారు, ఆయన ప్రేమ చూసి, ఆయన దయ చూసారు. ఆనందం పట్ల మన మనసు ఉంటే అంటే భోగి యోగం పట్ల మనసు సగం నుంచి భోగం పట్ల సగం ఉంచితే యోగం అవుతుందండి. భోగి యోగి కాలేడు, మోహకాంక్ష పెట్టుకుని యోగి అవుతామంటే మనం వంచన చేసుకుంటాం. ఆత్మవంచన. నాన్నగారంటే నాకు చాలా ఇష్టం, నాన్నగారు డెవలే బతుకుతాను, నాన్నగారు డెవలే చేయగలుగుతాను, నాన్నగారు డెవలే వస్తువులు వేసుకున్నారంటే అది మన వాసన బట్టి మనం వస్తువులు వేసుకుంటాం. నాన్నగారు దయ ఆత్మసింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆయన దయ కురిపిస్తూ ఉంటే చీర కట్టుకోవడంలోనే నెక్లెస్ పెట్టుకోవడంలోనే దయ అంటే అనిపించింది. అంతే స్టూపిడిటీ. మా అమ్మాయి పెళ్లి వైభవంగా నాన్నగారు చేసేసారు. పెళ్లి చేయడానికి నాన్నగారు అసలు సంసార చక్రం అంతా నేను తీసి బయట వెళ్ళడానికి వచ్చారు. ఆయన పెళ్ళిళ్ళు పేరెంట్ నా దగ్గర అయిపోతే ఎలాగండి నా జీవితాలు? తెల్లారిస్తే ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, అదే ఇంటింటికి చావు వచ్చేస్తుంది. ఆ మరణ దుఃఖం ఎలా ఉంటుందో మన పొరుగు వాళ్ళు, ఎదురు పొరుగు వాళ్ళు అంత సఫలంగా ఉంటూ ఉంటే మనకింత ఆనందం ఏంటండి? దేనికోసం ఇంత ఆనందం? ఎందుకు ఇంత ఇమిటేషన్ చేసేస్తున్నాము? ఎవరు ఏదో చేస్తే మనకెందుకు? మనకు సొంత బుద్ధి ఉండద్దా? సొంత బుద్ధి వాడుకోవడం. మీరు ఎత్తువారి చేతి బిడ్డలుగా ఎంతకాలం ఉంటారనేవారు. అంటే నీకు ఒక సంస్కారం, నీకు థింకింగ్, నీకు ఇండిపెండెంట్ థింకింగ్ లేదా ఇంతకాలం గురి దగ్గర కూర్చొని గురి దగ్గర దేకి ఇన్ని మాటలు విని ఎక్కడో ఏదో ఉందని ఇంకా పాపులారి దేనికోసం మనకి? నేను లోపలే ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను,
ఈ భూమిని టచ్ చేయదు, మనం ఇక్కడ ఏమీ లేదు, ఏ లోకానికైనా ఏమీ లేదు. నువ్వు నారాయణ స్మరణ చేసి శివుడు స్మరణ చేసి కూడా నువ్వు ఆ స్మరణ నీ లోపల ఈశ్వరుని పొందడానికి చేయగలవా? ఇంకో లోకంలో కూడా ఏమీ లేదు, నీ పుణ్యం టచ్ చేయడం మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, ముక్తి ఇక్కడ పొందవలసిందే, మానవ శరీరంలో పొందవలసిందే. సో ఈ అమూల్యమైన అవకాశాన్ని దయచేసి ఎవరు కూడా సద్వినియోగం చేసుకోకుండా మాత్రం ఉండద్దు. ఎందుకంటే మన టైం లిమిటెడ్. నాన్నగారు ఒక 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉండరు. సో ఈ జీవుల ద్వారా మనం ఏదైతే స్వీకరించామో అది తీసుకుని వెళ్ళిపోతామో, వీలైనంత కలుపుకుని వెళ్తే మనకి ఇంకో మంచి జన్మ. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మళ్ళీ రావాలంటే భయపడే పరిస్థితులు. ఎందుకంటే కలికాలం పీక్లో ఉంది, అంత ఆకర్షణలు, అరాచకాలు, అన్యాయాలు, చావులు, రకరకాల రోగాలు. అసలు డాక్టర్స్కి రోగాలు ఎన్నో వచ్చేస్తున్నాయి. ఏం చూడాలండి ఇంకా? అంటే దేని మీద మనసు ఇక్కడే అంటుకుంటుంది. ఇది విడిచిపెట్టి మనం లోపలికి వెళ్ళాలనే తపన పెంచుకుని నాన్నగారి మాటలు ఆధారంగా చేసుకుని త్వరగా దాటేసారు. అందుకనే ఎప్పటికైనా పొందడమే, కాలం వ్యత్యాసం చేసుకుంటే ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. ఈ సఫర్ నుంచి తీసుకెళ్ళడానికి ఆయన అంతా కృషి చేశారు కాబట్టి ఆయన కృషి మనం వృధా చేయలేదు. మన కృషి ఏమీ లేదు, చాలా మినిమల్. ఒకటి మాట్లాడితే బాగుంటుంది. సో మనంతా కూడా ఇంకొకటి చెప్పమన్నారు ఇన్ఫర్మేషన్. కోడూరు డాక్టర్ గారి అబ్బాయి డాక్టర్ గారు, ఆయన కూడా ఆకుడు డాక్టర్ గారు చేస్తారు, హోమియోపతి కృష్ణానంద గారు. ఆయన ఈరోజు ఫ్రీ క్యాంప్ పెట్టారు. మీరందరూ భోజనం చేశాక 3 గంటల వరకు ఆయన ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఉంటే చూపించుకుని మందులు ఉచితంగా ఇస్తారంట. హోమియోపతి అండి. కోడూరు డాక్టర్ గారు లేట్, ఆయన రామకృష్ణ భక్తులు, పిల్లలు ఫ్యామిలీ అంతా కూడా బాగా భక్తులు. నాన్నగారికి కరణ్ గారికి కూడా మెడిసిన్ ఇస్తూ ఉండేవారు. సో ఈరోజు ఫ్రీ హోమియోపతి క్యాంప్ పెట్టారు. సో మీరంతా ఇక్కడ సత్సంగం అయిపోయిన తర్వాత భోజనాలు చేసి 3 వరకు డాక్టర్ గారు ఉంటారు, కృష్ణ గారు. మీకు ఏదైనా ఉంటే చూపించుకుని మందు తీసుకుని వెళ్ళి ఫాలోఅప్ చేయొచ్చు ఆకుల హాస్పిటల్. సో మందు రోగానికి మందు, రోగానికి మందు నాన్నగారికి. మన ఆరోగ్యం కోసం మందులు టైం వేసేసుకుంటా ఉంది. ఎందుకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే ఐశ్వర్యం. ఈ మధ్య మరీ ఎక్కువ తెలుస్తుంది. ఒకప్పుడు కొంచెం ఐశ్వర్యం ఉంటే చాలా అనుకునేవాడు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం ఉంటే చాలా కూడా ఐశ్వర్యం, ఆరోగ్యం ఉంటే సంపాదించుకోవచ్చు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. శరీర ఆరోగ్యమే మహాభాగ్యం అయినప్పుడు మనసు ఆరోగ్యం ఎంత ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రెషస్ మానసిక ఆరోగ్యం. ఇప్పుడు ప్రపంచంలో శారీరక ఆరోగ్యాలు రకరకాలైతే మానసిక ఆరోగ్యాన్ని కలిగిపోయింది. ఎందుకు? బాహ్య జీవితం తప్ప ఇన్నర్ లైఫ్ లేక అంతర్లు పెరిగిపోయి ప్రపంచంలో అట్రాక్షన్స్కి టెంప్ట్ అయిపోయి ఎవరికి తీసుకున్నామో ఎవరికి చేత కాదు. బయటికి వెళ్ళే మనసుని అంతర్ముఖం చేయడం ఒక గురువుకి తప్ప ఎవరికి సాధ్యం కాదు. సో గురువు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? మాట రూపంలో ఉన్నారు. ఆయన టైం మనం అందరి పట్ల ఎప్పుడు ఉంది, సమానంగా ఉంది. మనం ఎఫెక్ట్ పెడితే తెలుస్తుంది ఆయన మన కూడా ఎప్పుడు ఉన్నారు. శారీరక ఆరోగ్యం మన పని పరిశుభ్రంగా అయిపోతుంది. మనం హ్యాపీగా జీవించండి. సో ఇల్లు హ్యాపీగా ఉండొచ్చు, మనం హ్యాపీ. ఎప్పుడు మనం క్రమశిక్షణ, శ్రద్ధ, సహనంగా ఉండాలండి. వీలైనంత యాక్షన్ చేయాలి తప్ప ఇలాంటి కంపెనీ చెప్తూ ఉండేవాళ్ళు. అందరి పట్ల ప్రేమ ఉండాలండి. ఎందుకంటే అందరూ కష్టాలు వేదన అవుతున్నారు. ఎవరి సంస్థలో ఉండొచ్చు, ఒకరికి దాతృత్వం ఉండొచ్చు, ఒకరికి పాజిటివ్ థింకింగ్ ఉండొచ్చు, అలా ఒకరికి విద్య చెప్పాలని ఉండొచ్చు, ఒకరికి డాక్టర్, తన వైద్యం ఉచితంగా కొంతమంది వైద్యం చేద్దామని, అలా ఎవరికి ఏ గిఫ్ట్ భగవంతుడు ఇస్తే దాన్ని ఉపయోగించుకుని ఆయన పనిని మనం చిన్న స్థాయిలో, అదే అంటే సూర్యుడి పని మనం చేయలేము. మహాజ్ఞాని సూర్యుడు లాంటి వాడు, భూమికంతా వెలుగుతుంది. కనీసం మనం క్యాండిల్లా ఉండొచ్చు, ఆయన మనకు వెలిగించలేరు. అది ఆరకుండా కాపాడుకుంటే సరిపోతుంది. సో
సో అందరం కూడా ఆయన వెలుగులో ఉండి, ఆయన శాంతి స్వరూపులు, వెలుగు. ఇది నాన్నగారి గురించి కొన్ని రాసి వీడియో చేసిందండి మొన్న ఇంగ్లీష్లో, అది తెలుగులో చదువుతాను. అంటే నాన్నగారి గురించి సమగ్రంగా ఒక 8 బిట్లుగా రాసిందన్నమాట. సద్గురు శ్రీ నాన్నగారు 1934లో జన్మలో, 2017 మహాదేవ్. నాన్నగారు ప్రేమకి, వెలుగుకి, దయకి నిలువెత్తు నిదర్శనం. అది ఏంటంటే ప్రేమకి, అపారమైన ప్రేమకి, వెలుగుకి, దయకి నిలువెత్తు నిదర్శనం. నాన్నగారు మనకి మార్గదర్శకుడు. మన తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, గురువు అన్నీ ఆయన. ఈ సమస్త సృష్టిలో సద్గురువు ప్రేమకి మించిన ప్రేమ లేదు. ఆయనను ఆశ్రయించిన వేలాది మంది భక్తులకి ఆయనకి వెన్నుమకగా ఉన్నారు. బండెడు దుఃఖాన్ని అశాంతిని శాంతిగా మార్చగలిగే సద్గురువు మన నాన్నగారు. భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమ అంటే ఒకప్పుడు ఆయన మనల్ని చూసి, మనల్ని పలకరించి, మనల్ని ప్రేమించి, మనతో మాట్లాడి ఎంతో ఆప్యాయంగా అడ్రస్ చేసింది. ఈ రోజు ఆయన దేహం లేకపోయినా కూడా ఆయన ప్రేమ కనపడకపోయినా, వినపడకపోయినా అది అతీతమైనది. అంటే ఎదుట వాళ్ళ కళ్ళ కనిపించకపోయినా భక్తుల అనుభవానికి అందరికీ తెలుసు. ఆయన ప్రేమ మనందరం రుచి చూస్తున్నాం ప్రతి క్షణం, ప్రతిరోజు. దాని మీద మనం ఫోకస్ పెడితే ప్రపంచం మనల్ని ఏం చేయలేదండి. నాన్నగారి ధ్యేయము, గమ్యము కూడా మానవాళిని దుఃఖం లేని స్థితికి తీసుకువెళ్ళి జ్ఞానానికి అనుకూలం చేసి జ్ఞానంతో అలంకరించడమే ఆయన ధ్యేయం. అంచేత నాన్నగారు ఆ ధ్యేయాన్ని భగవంతుడు సక్సెస్ఫుల్ చేసేస్తాడు. మనం అందరం సహకరించాలి సరిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు రాంజాని జయంతి సందర్భంగా కంటిన్యూ చేసిన తర్వాత మోహన్ గారు ఒక గంట ప్రవచనం చేశారండి. అది అయిన తర్వాత భోజనాలు చేసి హోమియోపతి డాక్టర్ గారు బయట కూర్చుంటారు. ఆయనకి ఏదైనా ఉంటే ఇంకేమైనా అనారోగ్యం ఉంటే చూపించుకొని ఉచితంగా మందులు ఇస్తారు. తీసుకుని గ్రీష్మ వేయించి ఆయనకి బుక్ మార్క్స్ అక్కడ ఇస్తారండి. ఒక బుక్ తీసుకుని వెళ్తున్నారు. ఓం శ్రీ నారాయణ. శ్రీనాథదేవం మనసా స్మరామి భీతరూపం అవతారం భవరోగహరణం. అమ్మా ఏంటి ఎవరు అడిగారు మిమ్మల్ని? అక్కడ పెట్టండి. మీరు ఒకసారి పట్టేనమ్మ తల్లి, ఒకసారి చెప్పినప్పుడు మా గురువు గారు వారు అబ్బాయి. రండి ఇటు, ఇలా రండి. అన్నయ్య వస్తున్నారు కదా, ఇలా వెళ్ళండి. నాన్నగారు ఇవ్వండి, లేకపోతే ఇలా ఇవ్వండి. నాన్నగారు ఎలాగున్నారు? బాగున్నాను. చెమటలు తుడుచు. చాలా హ్యాపీ. షూట్ గురించి చెప్తే చాలా చెప్పేశారు. అది కూడా సైలెంట్గా అవుతుంది.
కానీ తెలుసుకోవడం వేరు, చైతన్యంగా ఉండటం వేరు. భక్తులు, నాన్నగారు భక్తులు. అరుణాచల గిరి మాకు నాన్నగారు అరుణాచల ఇలాగ ఉంటుంది. అరుణాచలేశ్వరుడు. అమ్మ కొయ్యకండి పువ్వు. ఇక్కడ ఆకులు కొత్తారండి, ఇక్కడే పెడతారా మళ్ళీ? శివాలయంలో కోసి శివుడికి పెట్టకూడదు అంటారు. నాన్నగారిది కదా అది. అయినా సరే రమణాశ్రమం, దక్షిణామూర్తి, అగ్నిలింగం. మా అరుణాచల శ్రీరమణరు. అరుణాచల గిరి చుట్టూ ఫస్ట్ వినాయకుడు, గిరి చుట్టూ ఉంటాయండి యమలింగం. యమలింగం ఇది. నైరుతి లింగం. ఓ అక్కోయ్ నైరుతి లింగం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. పార్వతీ పరమేశ్వరులు. నైరుతి లింగం. ఇది సూర్యలింగం. అరుణాచల్ గిరి చుట్టూ ఇలాగే ఉంటాయండి. అదే నమూనాగా మాకు ఇక్కడ మా జిన్నూరు నాన్నగారి దగ్గర వరుణలింగం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంకర. షో అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ. వాయులింగం. ఇక్కడ వంటలో నాన్నగారు వంటలో వండుతారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర్. అరుణాచల కుబేరలింగం. అరుణాచల శ్రీరమణరు. ఈశాన్యలింగం. హరహర మహాదేవ. శంభో శంకర. జపములేల తపములేల సాధన సంపదలేల. ఏనండి మా అరుణాచల గిరి ప్రదక్షిణ. అరుణాచల 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 శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అంటే ఇవాళ మా జిన్నూరు నాన్నగారి ఆశ్రమం జిన్నూరు. ఇవాళ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా భక్తులందరికీ ఇవాళ దర్శనం. నేను కొంచెం ఇవాళ సోమవారం వ్రతం వల్ల కొద్దిగా లేట్గా వచ్చాను. వచ్చి మొత్తానికి పూజ కంప్లీట్ చేసి మా జిన్నూరు నాన్నగారికి నా మానసపుత్రిక అనేవారు ఉషా అన్న అమ్మాయి సత్సంగం. ఆ అమ్మాయి చెప్తే సాక్షాత్ నాన్నగారు చెప్పినట్టే అలా అంత బాగా నాన్నగారి దగ్గర పాదాల దగ్గరే ఉండేది. ఆ అమ్మాయి నాన్నగారు లాస్ట్ రోజుల్లో కూడా 3 నెలలు ఆ అమ్మాయి దగ్గరుండి సర్వీస్ చేసిందండి నాన్నగారికి, గురువుగారికి. ఇది ఇవాళ మా జిన్నూరు నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా చిన్న వ్లాగ్. మీ అందరూ కూడా చూసి జిన్నూరు చూడని వారు ఉంటే జిన్నూరు వచ్చి, అరుణాచలం వెళ్ళలేని వారు జిన్నూరు వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? భక్తులు మా నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రూమ్ అండి, ఇది నాన్నగారి రూము, నాన్నగారు విగ్రహం. నాన్నగారు లైబ్రరీ అనుకోవచ్చు, ఆయన ఫోటోలు, నాన్నగారు లైబ్రరీ. భగవాన్ వచ్చారు వచ్చారు. నాన్నగారు
దగ్గర గేట్ గేట్ పట్టుకుని నుంచి కాశీ వెళ్ళినప్పుడు అది నాన్నగారి ఇల్లు ఆ మూలని పెంకు నాన్నగారు శ్రీ నాన్న పరమాత్మనే నమః. మా గురువుగారు